వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో ఇండియన్ పాలిటీకి సంబంధించి 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. సరే, క్యాబినెట్ మిషన్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని మాట్లాడుతున్నాం. అక్కడ గత వీడియోలో మాట్లాడుకున్నాం. సరే, గతంలో ఉన్నటువంటి ఒక అంశాలను ఒకసారి జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. 1946వ సంవత్సరంలో భారతదేశంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఒకటి భారతదేశానికి వచ్చింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది 1946, ఎందుకంటే విత్ డేట్తో సహా గుర్తుపెట్టుకోవాల్సిందే. 1946వ సంవత్సరము మార్చి నెలలో, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా, మార్చి 24 సార్ బ్రెయిన్లో ఫిట్ చేయాలి. భారతదేశంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏం లే, ఇంగ్లాండ్లో అనగా బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందో భారతదేశంలో కొన్ని సానుకూలమైన సంస్కరణలు జరుగుతాయని అందరికీ తెలిసింది. అందులో భాగంగా బ్రిటన్లో వచ్చినటువంటి లేబర్ పార్టీకి బ్రిటిష్ ప్రధానమంత్రిగా క్లెమెంట్ అట్లీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికవుతాడు. అందులో భాగంగానే 1946 మార్చి 24వ తేదీన భారతదేశంలో సంస్కరణల కోసం, భారతదేశ భవిష్యత్తు సంస్కరణల కోసం, ఇంకా అప్పటికి భారతదేశ స్వాతంత్ర్యం అనుకోలే, భారతదేశంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైన సంస్కరణల కోసం భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ లేదా క్యాబినెట్ త్రయం అనే దాన్ని పంపించడం జరిగింది. అందులో పెతిక్ లారెన్స్ యొక్క అధ్యక్షుడిగా స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ అనే ఇద్దరు సభ్యులు, అనగా మొత్తం 3 సభ్యులతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ 1946 మార్చి 24వ తేదీ వచ్చినటువంటి ఈ కమిటీ 1946 మే సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 16వ తేదీన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేస్తుందంటే, సార్ ఏం లేదు క్యాబినెట్ త్రయం అంటే ఏం లేదు, క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళే బ్రిటన్ వాళ్ళు, వీళ్ళు బ్రిటన్ దేశ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం. ఈ రాజ్యాంగ పరిషత్తును ఆధారంగా చేసుకుని ఒక రాజ్యాంగం తయారవుతుంది. ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని మీరు భవిష్యత్తులో పరిపాలన సాగించుకోవచ్చు, అనగా రాజ్యాంగ పరిషత్తు ఎన్నిక జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. సార్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును సూత్రప్రాయంగా అంగీకరించిందేమో ఆగస్టు ఆఫర్లో. సార్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును అధికారికంగా ప్రకటించిందేమో 1942 క్రిప్స్ మిషన్ లో. సార్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు దేని ఆధారంగా జరిగాయంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా. ఇది చెప్తున్నారు, అయ్యా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరుపుతాం. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏం చేస్తుందంటే, దేశం కానీ ప్రపంచంలో కానీ అనేక రాజ్యాంగాలను తిరగరాసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తుంది. రేపు భవిష్యత్తులో మీరు ఈ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలన సాగించుకుంటారు అని స్పష్టంగా క్యాబినెట్ మిషన్ ప్లాన్ మొట్టమొదటి చెప్పడం జరిగింది. సార్ రెండోది ఏం చెప్తుంది, అనగా పరోక్ష ఎన్నికలు జరుపుకోండి అని చెప్తాంది. సార్ రెండవది, సార్ ఇదే విధంగానే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేస్తుందంటే, భారతదేశాన్ని పరిపాలించడం కోసం ఇక నుంచి బ్రిటిష్ మంత్రులు ఉండరు, కానీ గవర్నర్ జనరల్ యొక్క ఆధ్వర్యంలో ఒక 14 మంది సభ్యులతో కూడినటువంటి ఒక మంత్రి మండలి, అనగా ఇంటీరియం ప్రభుత్వం, అనగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే 1946 సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన పెట్టు సెప్టెంబర్ 2వ తేదీన భారతదేశంలో 14 మంది మినిస్టర్లతో తాత్కాలిక లేదా ఇంటీరియం ప్రభుత్వం ఏర్పడిందని మాట్లాడుకున్నాం. సార్ ఆ 14 మందిలో 7 మంది గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు 14 మందిని కూడా అధ్యయనం చేశాక. సరే, ఇక మూడవది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 1946 మే 16వ తేదీన బ్రిటన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో, పాకిస్తాన్ అనేటువంటి భావన వద్దు, సార్ పాకిస్తాన్ వద్దు అంది, అనగా పాకిస్తాన్ అనేది వద్దు అనగానే దేశమంతా అల్లకల్లోలమైంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16వ తేదీన కలకత్తాలో జరిగినటువంటి దాడుల వల్ల హిందువులకు ముస్లింలకు మధ్య మత కలహాలు జరిగాయి. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు 1946 జూలై ఆగస్టు నెలల మధ్య కాలంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి. ఏ కమిటీ సిఫార్సుల మేరకు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు. అదేవిధంగానే 1946 సెప్టెంబర్ 2వ తేదీన 14 మంది తాత్కాలిక మంత్రులు ఏర్పడ్డారు. దేని ఆధారంగా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా. సార్ అదే విధంగానే ఇక్కడ 1946 సెప్టెంబర్ 2 రాస్తున్నా, అదే విధంగానే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15వ తేదీ కూడా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కూడా ఎన్నికలు జరగలేదు సార్, ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అంతే. ఇక్కడ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. సార్ ఆల్రెడీ మాట్లాడినా, మొట్టమొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. నేను మాట్లాడినా గతంలో 7 మంది చెప్పేసి ఇక్కడ రాస్తున్నా, మళ్ళీసారి గుర్తు చేస్తున్నా. 1946 సెప్టెంబర్ 2వ తేదీన జవహర్లాల్ నెహ్రూ. అసలు జవహర్లాల్ నెహ్రూ అనగానే విదేశీ వ్యవహారాలు గుర్తుకు రావాలా, కామన్వెల్త్ సంబంధాలు గుర్తుకు రావాలా,
దాంతో పాటుగా ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు అని మాట్లాడినా. సార్ అధ్యక్షుడు ఎవరంటే లార్డ్ వేవెల్. సివిల్ సర్వీస్ లో ఎన్నో సార్లు ప్రశ్నలు అడిగాడు. 1946 సెప్టెంబర్ 2 తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ గా ఎవరున్నాడు? సార్ వేవెలే ఉన్నాడు. సార్ వేవెల్ మనందరికీ తెలిసిందే 1943 నుంచి 1947 మధ్య వేవెల్ ఉన్నాడు. సార్ తర్వాత మనకు లార్డ్ మౌంట్ బాటన్ వస్తాడు, మళ్ళీ మాట్లాడతా. ఇది 1946 సెప్టెంబర్ 2 గురించే మాట్లాడుతున్నా. సార్ ఇక్కడ మాత్రం జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సేమ్ విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు. ఇక్కడ అధ్యక్షుడు అనగా అధ్యక్షుడు, ఈయన ఉపాధ్యక్షుడు కాదు. ఎందుకనగా ఇక్కడ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ గవర్నర్ జనరల్ లేడా సార్ అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఉన్నప్పటికీ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఉన్నప్పటికీ అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అనుకోండి, ప్రధానమంత్రిగా ఎవరు అనుకోండి? జవహర్లాల్ నెహ్రూని. సార్ మనందరికీ తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే సార్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన అక్కడ హోమ్ మినిస్టర్ గా పనిచేశాడు. సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగా ఇక్కడ సమాచార ప్రసార శాఖ, సార్ కమ్యూనికేషన్స్ అంటాం. సార్ సేమ్ విధంగానే ఇక్కడ కూడా పటేల్ పనిచేశాడు. అయితే ఇక్కడ హోము, రాష్ట్రాల సమాచారం అనగా రాష్ట్రాలకు సంబంధించి హోంశాఖ కదా రాష్ట్రాల సమాచారం సేకరించేదంతా. ఇక్కడ ఉపాధ్యక్షుడు, ఇది కొంచెం గతంలో మాట్లాడుకున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. అధ్యక్షుడేమో జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్. సార్ మూడో వ్యక్తి భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి. 1952లో ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో, సార్ ప్రత్యక్షంగా అంటారు, రాష్ట్రపతి ఎన్నికలు ప్రత్యక్షంగా జరగవు అనగా ఎమ్మెల్యేలే అనగా ఎంపీలే ఓట్లు వేస్తారు రాష్ట్రపతికి. ఆ విధంగా జరిగిన మొట్టమొదటిసారిగా పరోక్ష పద్ధతిలో ఎన్నికల బద్దంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సార్ ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ అనగానే మన బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సింది ఏంటంటే సార్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఇట్లా నేర్చుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సార్ సేమ్ అదే విధంగానే మూడో అక్కడ కూడా 1947 ఆగస్టు 15 కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనగానే సార్ ఇవన్నీ గతంలో మాట్లాడినా ఒకసారి రివిజన్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సార్ 1, 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 3 కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఇక 4వ వ్యక్తి ఉన్నాడు బాబు జగజ్జీవన్ రామ్. సార్ నేను ఎందుకు ఈ విధంగా రాస్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ లేకుండా చూస్తున్నాను. సార్ ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ అనగా కార్మిక శాఖ. సార్ ఇక్కడ కూడా అంతే బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నాడు. ఇక్కడ కూడా బాబు జగజ్జీవన్ రామ్ దేనికి సంబంధించిన వ్యక్తి అంటే సేమ్ కార్మిక శాఖ. ఇక్కడ చూడండి 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసేస్తే వచ్చేస్తుంది. సరే ఇక 5వ వ్యక్తి రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. ఇక్కడ చూడండి బల్దేవ్ సింగ్ అనగానే ఇక్కడ రక్షణ శాఖ. సేమ్ గతంలో మాట్లాడినా ఇక్కడ కూడా బల్దేవ్ సింగ్ అనగానే రక్షణ శాఖే. బల్దేవ్ సింగ్ అనగా రక్షణ శాఖ. నేను ఇవన్నీ కూడా గత వీడియోలో మాట్లాడినాను, గత వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. సార్ జాగ్రత్తగా అయినండి. ఇక 6వ వ్యక్తి ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్థిక శాఖ లియాఖత్ అలీ ఖాన్. ఈయన ముస్లిం లీగ్ సంబంధించింది. సార్ లియాఖత్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ముస్లిం లీగ్ పార్టీకి చెందిన వ్యక్తి. సార్ లియాఖత్ అలీ ఖాన్ అనగానే మనము ఆర్థిక శాఖ గుర్తుకు రావాలా. సార్ ఫైనాన్స్ మినిస్టర్ ఈ లియాఖత్ అలీ ఖానే 1947 ఆగస్టు 14 దేశానికి అనగా పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైంది ఎవరంటే లియాఖత్ అలీ ఖాన్. మనకేమో ఆగస్టు 15 మన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ ఆగస్టు 14 ఒక రోజు ముందు లియాఖత్ అలీ ఖాన్ అక్కడ ప్రధానమంత్రిగా ఎన్నికాడు పాకిస్తాన్ లో. కానీ 1946 సెప్టెంబర్ 2లో ఇక్కడ ముస్లిం లీగ్ కూడా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి చేరిన తర్వాత అక్కడ లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్. సార్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే చాలా షణ్ముఖం శెట్టి. సార్ గతంలో గుర్తుపెట్టుకున్న షెట్లు కోమట్లు అంటాం వాళ్ళని. షణ్ముఖం శెట్టి ఎవరంటే ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్. బాగా అధ్యయనం చేసినట్టు అవసరం లేదు కానీ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ కోమటోళ్ళు ఎప్పుడు కూడా అనగా ఆర్థిక వ్యవహారంలో బాగా చక్కగా నిర్వహిస్తారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ చాలా సులభంగా గుర్తుపెట్టుకోండి. కానీ స్వాతంత్రానికి ముందు ఎవరు ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ 5 ఒక దగ్గర నేర్చేసుకోండి. అవన్నీ కూడా అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే కాబట్టి కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మార్గాన్ని ఇక్కడ నుంచి జాగ్రత్తగా అధ్యయన రూపంలో చేసుకోవాలా. సార్ లియాఖత్ అలీ ఖాన్ కంప్లీట్ అయింది కదా. ఇక నెక్స్ట్ చూడండి వైద్య శాఖ. సార్ వైద్య ఆరోగ్య శాఖ అంటాం. వైద్య శాఖ చాలా ఇంపార్టెంట్. గజ్నఫర్ అలీ ఖాన్ కన్ఫ్యూజ్ పడొద్దండి. సార్ అన్ని కూడా అసఫ్ అలీ ఇట్లా పేర్లు వస్తుంటాయి. లియాఖత్ అనగానే ఆర్థిక ఫైనాన్స్ అనుకోండి లియాఖత్. ఇక్కడ గజ్నఫర్ అలీ ఖాన్ అనగానే వైద్య శాఖ. సార్ మనకు స్వతంత్ర భారతదేశంలో అనగా 1947 ఆగస్టు 15 వచ్చినప్పుడు చెప్పిన రాజకుమారి అమృత కౌర్.
సార్ ఈమె పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. రాజకుమారి అమృత్ కౌర్ అనేటువంటి ఆమె వైద్య శాఖ నిర్వహించింది. సార్ భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్ మొట్టమొదటి మహిళా మంత్రి కూడా రాజకుమారి అమృత్ కౌర్. సార్ 14 మంది మినిస్టర్లలో ఏకైక మహిళ. సార్ ఇక్కడ లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ 14 లేదు. కానీ స్వతంత్ర భారతదేశంలో చూడండి రాజకుమారి అమృత్ కౌర్. చాలా చాలా ఇంపార్టెంట్ వైద్య శాఖ. బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన బిట్టు. 1-2 సార్లు అధ్యయనం చేయండి, 1-2 సార్లు జాగ్రత్తగా చదవండి. నేను ఇక్కడ దాకా చెప్పిన గత వీడియోలో. ఇప్పుడు 8వ దాని నుంచి మనం మాట్లాడుకున్నాం. సార్ ఈ గతంలో మాట్లాడినాను నేను, ఇక్కడ గతంలో ఇక్కడ దాకా చెప్పా. సరే ఒకసారి చూద్దాం. 8 నుంచి ఇంకా 7 మంది మాట్లాడితే ఈ 14 మంది మినిస్టర్లు కంప్లీట్ అయింది. ఒకసారి చూద్దాం సార్. ఆ 8 ఒక్కొక్కటి మీరు ఏం చేయొద్దండి. నేను ఏ విధంగా అయితే రాశానో మీరు కూడా అదే విధంగానే ఒక వైట్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి 46-47 మధ్యలో. ఎందుకంటే ఈ బిట్లు కూడా అడుగుతాడు. గ్రూప్ 2లో ఎక్కడా కూడా మనం మిస్ చేసుకోకూడదు. సరే 8వది సార్ జాగ్రత్తగానండి. జాన్ ముత్తాయి. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలి, కన్ఫ్యూజ్ పడతారు. బాగా జాగ్రత్తగానండి. జాన్ ముత్తాయి పరిశ్రమలు. సార్ జాన్ ముత్తాయి అనగానే పరిశ్రమలు. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ జాన్ ముత్తాయి అనగానే పరిశ్రమలు. సార్ బ్రెయిన్లో ఫస్ట్ 1946 సెప్టెంబర్ 2వ తేదీన జాన్ ముత్తాయి పరిశ్రమలు. సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ డౌట్ రావాలా? సార్ ఏం సార్ 8వ రాయలేదు, డైరెక్ట్ 9 పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జాన్ ముత్తాయి పరిశ్రమలు కదా. మరి 1947 ఆగస్టు 15వ తేదీన ఈ జాన్ ముత్తాయి కాస్త శాఖ మారింది. సార్ 1946 సెప్టెంబర్ 2వ తేదీన జాన్ ముత్తాయి పరిశ్రమలు గుర్తు పెట్టుకోండి. పరిశ్రమల తర్వాత 1947 ఆగస్టు 15. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రాస్తున్నా జాన్ ముత్తాయి రైల్వేలకు వెళ్ళిపోండి. రైల్వేలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ జాన్ ముత్తాయి అనగా పరిశ్రమలు. సార్ ఇక్కడ జాన్ ముత్తాయి ఏమైంది? రైల్వేలకు వచ్చినాడు. సార్ ఇక్కడ డౌట్, మరి 1946 సెప్టెంబర్ 2వ తేదీ రైల్వే లేవు సార్. ఓకే, బాగా అర్థం చేసుకోండి సార్. చూడండి జాన్ ముత్తాయి పరిశ్రమలు ఎప్పుడు 1946 సెప్టెంబర్ 2. నేను రాసినట్టే అధ్యయనం చేయండి, నేను రాసినట్టే రాసుకోండి. సార్ జాన్ ముత్తాయి పరిశ్రమలు. మరి ఇక్కడ జాన్ ముత్తాయి ఏమైంది? రైల్వేలు మాట్లాడు. మరి ఇక్కడ ఎవరు రైల్వేలు ఉంటారు కదా 9వది. ఇక్కడ ఎవరు రైల్వేలు ఉంటారు కదా. ఆ రైల్వేలు ఎవరంటే ఎక్కడ? 1946 సెప్టెంబర్ 2. సార్ ఆసిఫ్ అలీ. సార్ ఇక్కడ చూడండి ఆసిఫ్ అలీ. ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముస్లిం సంబంధించి. సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ 1 వచ్చి గజఫర్ అలీ ఖాన్, 2 వచ్చి లియాఖత్ అలీ ఖాన్, 3వ వ్యక్తి వచ్చి ఆసిఫ్ అలీ. సార్ బ్రెయిన్ లో ఫిట్ చేయండి. 1-2 సార్లు బాగా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. ఆసిఫ్ అలీ రైల్వేలు. సార్ అలీ రైలు ఎక్కినాడు అనుకోండి. ఆసిఫ్ అలీ ఖాన్ కాదు, అలీ ఖాన్ జస్ట్ అలీ. ఆసిఫ్ అలీ రైల్వే అని గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ జాగ్రత్తగా రండి. జాన్ ముత్తాయి పరిశ్రమలు, ఇక్కడ జాన్ ముత్తాయి రైల్వే రాసుకోండి. ఎందుకంటే రివర్స్ మారినాయి. మరి ఇక్కడ ఎవరు రైల్వే ఉంటారు కదా ఆసిఫ్ అలీ. మరి అక్కడ ఎవరు పరిశ్రమలు ఉంటారు కదా. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా రండి. మరి ఇక్కడ ఎవరు పరిశ్రమలు? ఇప్పుడు 1946 సెప్టెంబర్ 2వ తేదీన పరిశ్రమలు ఏమో జాన్ ముత్తాయి ఉన్నాడు. మరి 1947 ఆగస్టు 15 వచ్చినప్పుడు జాన్ ముత్తాయి రైల్వేలకు మారినాడు. మరి ఇక్కడ ఎవరు పరిశ్రమలు మారింటారు కదా. ఈయన పరిశ్రమల శాఖ ఎవరికి పోయింది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు బీజేపీ పార్టీ ప్రారంభం జనసంఘ్ అంటాం దాన్ని. 1951వ సంవత్సరంలో జనసంఘ్ను స్థాపించినటువంటి వ్యక్తి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ జనసంఘే ఆ తర్వాత 1980లో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వీళ్ళందరూ కలుసుకొని బీజేపీ పార్టీగా దాని పేరు మార్చడం జరిగింది. సార్ జనసంఘ్ అనే పార్టీని 1951లో స్థాపించిన వ్యక్తి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 1947 ఆగస్టు 15న పరిశ్రమల శాఖను ఏర్పాటు చేశాడు. సార్ ఆసిఫ్ అలీ రైల్వేలు, జాన్ ముత్తాయి కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నా. ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే చెక్ చేసుకోండి. సార్ జాన్ ముత్తాయి 1946 సెప్టెంబర్ 2 పరిశ్రమలు, అదే జాన్ ముత్తాయి తర్వాత రైల్వేలు. సార్ పరిశ్రమల్లో రైల్వేలు గుర్తు పెట్టుకోండి. మరి రైల్వేలు ఎవరు? ఇక్కడ ఆసిఫ్ అలీ. సార్ ఇక్కడ పరిశ్రమలు ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నేను రాసినట్టు రాసుకోండి, 2-3 సార్లు చదవండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సార్ ఇట్లాంటివి మొత్తం 4 ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ బాగా నీట్గా రాస్తున్నా, కన్ఫ్యూజ్ పడతాను. సార్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి చూడండి, సిహెచ్ బాబా. లేదు మీరు బాబాని గుర్తుపెట్టుకోండి, సాయిబాబాని. ఎవరో బాబాని గుర్తుపెట్టుకోండి. వర్క్స్ అండ్ పవర్స్ అండ్ మైండ్స్. చూడండి సార్, వర్క్స్ పనులు, గనులు, విద్యుత్తు. సార్ ఇక్కడ చూడండి, సార్ బాబా చూడండి, సిహెచ్ బాబా. వర్క్స్, పవర్స్, మైన్స్ అనగా పనులు, గనులు, విద్యుత్. సార్ వర్క్స్, మైన్స్, పవర్స్. 1-2 సార్లు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. లేదు సార్ పనులు, గనులు, విద్యుత్ పవర్ ఎవరు? బాబా. పవర్ ఎక్కడ ఉంది? బాబా దగ్గర అనుకోండి. బాబా పవర్. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
ఇక్కడ చూడండి సిహెచ్ బాబా సార్, ఇక్కడ చూడండి సార్, ఈ సిహెచ్ బాబా 1946 సెప్టెంబర్ 2వ తేదీన వర్క్స్, మైన్స్, పవర్స్ ఉంటే రివర్స్ అయింది సార్. అక్కడ శాఖ మారిపోయింది. ఏం మారింది సార్ అంటే తర్వాత ఆయన వాణిజ్యానికి వచ్చాడు. 1947 ఆగస్టు 15న వాణిజ్యంకి వచ్చింది సార్. వాణిజ్యం వెళ్ళిపోయాడు. 1947 ఆగస్టు 15న సిహెచ్ బాబా వాణిజ్యానికి వచ్చింది. మరి ఇక్కడ ఎవరో ఉంటాడు కదా వాణిజ్యము సార్, జాగ్రత్త అండి. మరి 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఎవరో ఒకరు వాణిజ్యం ఉంటారు సార్. ఇక్కడ వాణిజ్యం ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఐ చుండ్రిగర్ సార్. చుండ్రిగర్ అనగా వాణిజ్యం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఫస్ట్ 1946 సెప్టెంబర్ 2వ తేదీన చుండ్రిగర్ అనే వ్యక్తి వాణిజ్యం చేశాడు సార్. ఇక్కడ చూడండి ఫస్ట్ సిహెచ్ బాబా వచ్చి వర్క్స్, పవర్స్, మైన్స్. ఈ బాబానే కాస్త వాణిజ్యంగా మారినాడు, అనగా వాణిజ్య శాఖ పోయింది 1947 ఆగస్టు 15. మరి ఈ బాబా ఉన్నప్పుడు ఈ వాణిజ్యానికి ఇంతకుముందు ఎవరు 1946 సెప్టెంబర్ ఐ చుండ్రిగర్. నేను రాసినట్టు రాస్తేనే మీరు నేర్చుకోగలరు, లేకపోతే బట్టి పడితే రేపు ఎగ్జామ్ వల్ల అడిగినా కూడా మీరు చేయలేరు. నేను ఎట్లా రాసినా అట్లే ప్రాక్టీస్ చేయండి సార్. మళ్ళీ చెప్తున్నా. మరి ఇక్కడ వర్క్స్, పవర్స్, మైన్స్ ఎవరు ఉంటాడు కదా, ఆయన పేరు ఎన్వి గాడ్గిల్ సార్. నేనేం రాస్తున్నానో మీరు అదే రాయండి. మళ్ళీ చెప్తున్నా, ఎన్వి గాడ్గిల్ సార్. ఇక్కడ చూడండి బాబా ఏమో వర్క్స్, పవర్స్, విద్యుత్ ఉన్నాయా. ఇక్కడ పనులు, గనులు, విద్యుత్. అంటే ఇక్కడ పనులు, గనులు ఉన్నటువంటి వ్యక్తి శాఖ బాబా, అవతల వ్యక్తి ఎన్వి గాడ్గిల్ గా మారింది సార్. ఇక్కడ చుండ్రిగర్ అనేటువంటి వాణిజ్య శాఖ, అవతల వ్యక్తి బాబా చేసుకున్నాడు సార్. రివర్స్ అయింది. నేను ఇంతకుముందు ఎట్లయితే రాశాను మీరు అట్లే ప్రాక్టీస్ చేయండి సార్. గాడ్గిల్ గనులు స్టార్ట్ చేసుకోండి. గాడ్గిల్ ఎట్లా, ఎన్వి గాడ్గిల్ వర్క్స్ ఎట్లా మీరు ఏదో విధంగా గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్టు చదివితేనే సార్. నెక్స్ట్ అబ్దుల్ రాబీ నిస్తార్. వీళ్ళు వచ్చి విమానయానం, తపాలా శాఖ సార్. విమానయాన, తపాలా శాఖ సార్. విమానయానం అంటే విమానాలకు సంబంధించి, ప్లస్ తపాలా అంటారు కదా, తపాలా. దీనికి ఎవరున్నారంటే అబ్దుల్ రాబీ నిస్తార్. సేమ్ సార్. ఇక్కడికి వచ్చారు. ఈ శాఖను పేరు మార్చుకొని బ్రాడ్కాస్టింగ్ సార్, ప్రసార శాఖ సార్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రసార సాధనాలు. ఇక్కడ అబ్దుల్ రాబీ నిస్తార్ అన్నాడు కదా, ఇక్కడ రఫీక్ అహ్మద్ కిద్వాయ్ సార్. ఇంత పదాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే, మీరు కిద్వాయ్ అని గుర్తుపెట్టుకోండి. రఫీక్ అహ్మద్ కిద్వాయ్. ఈయన ప్రసార సాధనాలు బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా సార్. ఆ 3 మీకు సులభంగా వచ్చింటాయి, ఆ 7 మీకు సులభంగా వచ్చింటాయి. ఈ 7 ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. బిట్టు ఏ రూపంలోనే అడుగుతాడు, మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం సార్. అబ్దుల్ రాబీ నిస్తార్ విమానయాన శాఖ, తపాలా శాఖ. రఫీక్ అహ్మద్ కిద్వాయ్ ప్రసార సాధనాలు. ఇక లాస్ట్ 2 ఉన్నాయి చూడండి, అవి ఎప్పటికీ ఎవరికైనా బిట్లే. ఒకసారి చూద్దాం సార్. 13వ వ్యక్తి చక్రవర్తుల రాజగోపాలాచారి. వెరీ ఇంపార్టెంట్. ఆయన చక్రవర్తుల రాజగోపాలాచారి. మీకు అందరికి బాగా అలాగే నేర్చుకుంటారు. రాజగోపాలాచారి సార్. ఈయన రాజాజీ అంటారు. ఈయన వచ్చి ఏ శాఖ అంటే విద్య, ఆర్ట్స్ సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్. ఎప్పుడు 1946 సెప్టెంబర్ 2వ తేదీన సార్. అయితే ఈ 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న చక్రవర్తి రాజగోపాలాచారి యొక్క శాఖని ఎవరికి ఇచ్చారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అందుకే చాలా సార్లు ప్రశ్నలు అడిగాడు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు సార్? స్వతంత్ర భారతదేశం అంటే 1947 ఆగస్టు 15 ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1కి 2 సార్లు అధ్యయనం చేయండి. ఇక లాస్ట్ సార్ ఎడ్యుకేషన్ ఏమో మౌలానా, ఇక్కడ వచ్చి చక్రవర్తి రాజగోపాలాచారి రాజాజీ, అక్కడికి వచ్చారు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక లాస్ట్ది న్యాయశాఖ మంత్రి ఇక లాస్ట్ జోగేంద్రనాథ్ మండల్. ఏ శాఖ అంటే న్యాయశాఖ సార్. ఇక్కడ జోగేంద్రనాథ్ మండల్ అయితే 1947 ఆగస్టు 15వ తేదీన బిఆర్ అంబేద్కర్ పనిచేశాడు. అనగా స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే అంబేద్కర్. అంతకుముందు 1946 సెప్టెంబర్ 2 ఎవరు ఉన్నారంటే జోగేంద్రనాథ్ మండల్ సార్. 1కి 2 సార్లు బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇట్లా రాసుకుంటే తప్పితే మీకు గుర్తుకురావు 100%. నేను ఏ విధంగా చెప్పినా ఆ విధంగా రాసుకోండి సార్. చూడండి
జాన్ మొత్తాయి పరిశ్రమలు రా గుర్తుపెట్టుకోమన్నా. వెంటనే ఇక్కడ జాన్ మొత్తాయి రాసుకోండి రైల్వేలు. సార్ మరి ఇక్కడ పరిశ్రమలు అవతల పరిశ్రమలు ఉంటారు కదా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మరి ఇక్కడ ఎవరు రైల్వేలు ఉంటారు కదా, ఆసిఫ్ అలీ. నేను రాసినట్టు రాయండి, మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సిహెచ్ బాబా పనులు గనులు విద్యుత్. సార్ ఇక్కడ బాబా శాఖ మారింది వాణిజ్యం. మరి ఇక్కడ ఎవరు పనులు గనులు ఎవరు ఉంటారంటే ఎంవి గాడ్గిల్. మరి వాణిజ్యం ఇక్కడ ఎవరు నిర్వహించారంటే చుండ్రి గారు. సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయండి, 1-2 సార్లు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. సార్ అబ్దుల్ రాబిన్ ఇస్తాన్ విమానయాన తపాలా శాఖ. సార్ రఫీక్ అహ్మద్ కిద్వై ప్రసార సాధనాలు బ్రాడ్కాస్టింగ్ అంటాం. సార్ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ విద్య మరియు ఆర్ట్స్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య. సార్ ఇక్కడ చూడండి జోగేంద్రనాథ్ మండల్ న్యాయశాఖ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. సార్ 1-2 సార్లు చదివినట్టు అధ్యయనం చేసినట్టు చదివితేనే మీరు బాగా బ్రెయిన్లో ఫిట్ చేయగలరు, లేకుంటే కష్టమవుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. సార్ మరి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక 14 మంది మినిస్టర్లలో 14 మంది మినిస్టర్లు 5 మంది మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ఎవరు చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, జే బాస్ సార్. ఒకసారి చూడండి వాళ్ళు ఎవరంటే సార్ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు 14 మంది మినిస్టర్లలో 5 మంది మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, అనగా కాంగ్రెసేతర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, అనగా కాంగ్రెసేతర పార్టీకి చెందిన వాళ్ళు, అనగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. సార్ కాంగ్రెసేతర అంటే కాంగ్రెస్ కాని వాళ్ళని. ఒకసారి చూడండి జే బాస్. సార్ జాగ్రత్తగా రండి. సార్ జే అంటే జాన్ మొత్తాయ్. సార్ ఇప్పుడే మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నాడు రైల్వే శాఖ నిర్వహించిన జాన్ మొత్తాయ్ కాంగ్రెస్ పార్టీ కాదు, జాన్ మొత్తాయ్. బ్రెయిన్ లో ఫిట్ చేయండి సార్. సార్ ఇక్కడ చూడండి బాబా. సార్ 1947 ఆగస్టు 15వ తేదీన వాణిజ్యానికి వచ్చినాడు సార్. అంటే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ కాదు సార్. బాబా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ సార్ ఇక్కడ చూడండి అంబేద్కర్ న్యాయశాఖ. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాదు, అనగా కాంగ్రెస్ యాత్ర పార్టీకి చెందినవాడు. సార్ బ్రెయిన్ లో ఫిట్ చేయండి. సార్ ఒక ఎస్ వచ్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సార్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సార్ బాస్ అంటే BOSS కదా, ఇక్కడ బాస్ మాత్రం BASS గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకొక ఎస్ ఉన్నాడు చూడండి ఆర్థిక శాఖ షణ్ముఖం శెట్టి. సార్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు కాంగ్రెస్ ఇతర పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు అనేది గుర్తుకొస్తుంది. సార్ జాన్ మొత్తాయి కానీ, బాబా కానీ, అంబేద్కర్ కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, షణ్ముఖం శెట్టి కానీ, వీళ్ళ 5 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది 1946 సెప్టెంబర్ 2కు 1947 ఆగస్టు 15కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఒకటే రోజు చదివితే మీకు రాస్తా. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు 2-3 సార్లు ఆల్రెడీ మాకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ తిరుగుతుంది సార్, మేము 2-3 గ్రూప్ 2 రాసినాము. రాని అన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఎక్కడ అవుతారో పొరపాటు పడతారు. కానీ నేను చెప్పినట్టు ఇక్కడ ఎవరు అక్కడ ఎవరు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సార్. మరి 1942 సెప్టెంబర్ 2 జరిగింది. ఓకే. అయినప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు అయినప్పటికీ మన భారతదేశంలో ఉన్న ముస్లిం లీగ్ పార్టీకి చెందిన వాళ్ళు మాకు పాకిస్తాన్ కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఎక్కడ జరిగిన దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ తాత్కాలిక ప్రభుత్వం నుంచి మేము పక్కకు వస్తామని చెప్పి బెదిరింపులు తిరుగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో లార్డ్ వేవల్ యొక్క ప్లేస్ లో సార్ వెరీ ఇంపార్టెంట్ సార్, లార్డ్ వేవల్ 1943 నుంచి 1947 మార్చి 22వ తేదీ వరకు పనిచేశారు, 21 వరకు పనిచేశారు సార్. అవసరం లేక జస్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక వ్యక్తి ఖచ్చితంగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా సార్. భారతదేశానికి 1947 మార్చి 22వ తేదీన భారతదేశ గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బాటన్ వచ్చాడు. ఇది బిట్టు సార్. లార్డ్ మౌంట్ బాటన్ వెరీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా సార్. భారతదేశానికి 1947 మార్చి 22వ తేదీన లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చాడు. లార్డ్ వేవెల్ ప్లేస్ లో వచ్చాడు. ఒరే వేవెల్ నువ్వు సైడ్ ది, నీకు ముఖ్యంగా పాకిస్తాన్ ముఖ్యంగా భారతదేశంలో ముస్లిం లీగ్ పార్టీ చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. చాకచక్యంగా అసలు ఏ మాత్రం గొడవలు లేకోకుండా ఈ భారత్ పాకిస్తాన్ విభజించాలా అనే ఉద్దేశంతో క్లైమేట్ అట్లా ఏం చేశాడంటే, ఎందుకంటే భారతదేశంలో ఇంకా ముస్లింలు కలిసి ఉండే పరిస్థితి లేదు, ఖచ్చితంగా వాళ్ళకి సపరేట్ దేశం కావాల్సింది అని చెప్పి ఈ లార్డ్ మౌంట్ బాటన్ ను భారతదేశానికి సార్ 1947 మార్చి 22 సార్ గుర్తుకుందా. క్రిప్స్ మిషన్ కూడా 1942 మార్చి 22 వచ్చింది సార్. బ్రెయిన్ లో
ఫీడ్ చేయాలా, కానీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మాత్రం మార్చి 24 వచ్చింది. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ క్యాబినెట్ మిషన్ వచ్చి మార్చి 24. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ పడుతున్నారు. సార్ 42లోది 47 5 గ్యాప్ లో మార్చి 22 గుర్తు పెట్టుకోండి. సార్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 3 సభ్యులు ఉండేది 24 అనుకోండి. 24 ఎట్లా గుర్తు పెట్టుకోండి. సార్ ఇక్కడ 24 ఉంది కదా, 2 3 4 ఒకసారి చూడండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ చూడండి, 3 కదా, 2 3 అట్లా గుర్తు పెట్టుకోండి. ఏదో విధంగా గుర్తు పెట్టుకోవాలి మీరు. సార్ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి 1947 మార్చి 22వ తేదీన గవర్నర్ జనరల్ గా వచ్చి కొద్ది రోజులు వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదురుతుందేమో చూశాడు, కానీ కుదరలేకపోయినాడు. ఇటువంటి నేపథ్యంలో సార్ జాగ్రత్తగా అయినండి. ఇటువంటి నేపథ్యంలో సరే ఈ మౌంట్ బాటన్ గురించి పక్కన పెట్టాలి కాసేపు. ఈ క్లెమెంట్ అట్లీ ఏం చేశాడంటే, క్లెమెంట్ అట్లీ సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇది కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న. భారతదేశానికి క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ స్వాతంత్ర ప్రకటన ఒకటి చేశాడు. సార్ చూడండి, ఆయన 1947 ఫిబ్రవరి 20వ తేదీన. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్ సార్, డేట్లు అయితే కన్ఫ్యూజ్ పడద్దండి. సార్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది ఎగ్జామ్లో. మనకు సక్సెస్ కావాలంటే అది ఖచ్చితంగా చదవాల్సిందే. సక్సెస్ ఒక రోజు రాదు సార్, కొన్ని సంవత్సరాలు పడుతుంది. గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ కాలమే పడుతుంది, కాబట్టి బాగా చదవాలి. సార్ 1947 ఫిబ్రవరి 20వ తేదీన క్లెమెంట్ అట్లీ ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు సార్? 1948 జూన్ 30వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం ఇస్తా. సార్ చూడండి సార్, డేట్ చూడండి. 1948 జూన్ 30వ తేదీ లోపల మీ భారతదేశానికి లోపల కాకుండా ఇప్పుడు అనుకోండి 30వ తేదీ స్వాతంత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఒక దగ్గర ఏమో జూన్ 30 ఉంటుంది, జూన్ 30 లోపల మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. 1948 జూన్ 30వ తేదీన దేశానికి స్వాతంత్రం ఇస్తాను 1947 ఫిబ్రవరి 20వ తేదీన ప్రకటించడం జరిగింది. కానీ 1947 ఫిబ్రవరి 20 ప్రకటిస్తానే దేశ స్వాతంత్రం ఇంకా ప్రొలాంగ్ అవుతుందని చెప్పి మనోళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు కాదు ఆందోళన చేయడం జరిగింది. ముస్లిం లీగ్ ఏమో మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలని, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మాకు భారతదేశం నుంచి మీరు వెళ్ళిపోండి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా 1947 మార్చి 22వ తేదీన ఇక చేసేది ఏం లేక మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్ గా పంపించడం జరిగింది. సార్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించాడు ఈయన, కాబట్టి ఈయనైతే భారతదేశాన్ని చక్కబెట్టగలడనే ఉద్దేశంతో ఈ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్ గా పంపించడం జరిగింది. సార్ మంచి ఉదార స్వభావుడు, గొప్ప వ్యక్తి. సరే ఈ 1947 మార్చి 22వ తేదీన భారతదేశానికి వచ్చిన తర్వాత ఈయన ఒక ప్లాన్ ను రూపొందించడం జరిగింది. సార్ ఖచ్చితంగా బట్టి పట్టాల్సిన ప్లాన్ అది. ఆ ప్లాన్ ఏంటంటే బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 1947 జూన్ 3. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్, డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలా. దీన్ని ఏమంటామంటే మౌంట్ బాటన్ ప్లాన్. సార్ బాటన్ ప్లాన్ లేదా దీనికే బాల్కన్ ప్లాన్. సార్ ఏం లేదు, వీళ్ళందరూ సహాయపడిన వాళ్ళు. సార్ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అన్నా, బాల్కన్ ప్లాన్ అనగా, డిక్కీ బర్డ్ ప్లాన్ అనగా, డిక్కీ బర్డ్ ప్రణాళిక ఆర్ డిక్కీ బర్డ్ ప్లాన్, ఇవన్నీ కూడా ఒకటే. 2012 గ్రూప్ 2లో అడిగాడు. మౌంట్ బాటన్ ప్లాన్ ఏ సంవత్సరంలో చేశాడు? సార్ ఏంటో చెప్తా. అసలు మౌంట్ బాటన్ ప్లాన్ అంటే ఏంటో చెప్తా, ఆ ప్రణాళిక ఏంటో చెప్తా. సార్ 1947 జూన్ 3. ఎందుకనగా ఈయన 1947 మార్చి 22వ తేదీన భారతదేశ గవర్నర్ జనరల్ గా వచ్చి భారతదేశంలో జరుగుతున్న పరిణామాలని బాగా అధ్యయనం చేసి ఒక ప్లాన్ రూపొందించాడు. ఆ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1947 జూన్ 3వ తేదీన. ఆ ప్లాన్ ఏం పేరు? బాటన్ ప్లాన్. దీనికే బాల్కన్ ప్లాన్, దీనికే డిక్కీ బర్డ్ ప్లాన్ అంటారు. సార్ ఏం చేశాడు? ఈ ప్లాన్ లో ఉన్న అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ ప్లాన్ లో ఉండే అంశాలు వచ్చాయంటే 1947 భారత స్వతంత్ర చట్టం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఒకసారి జాగ్రత్తగానండి. 1947 జూన్ 3వ తేదీన మౌంట్ బాటన్ ప్లాన్ వచ్చింది. సార్ ఈ మౌంట్ బాటన్ ప్లాన్ లో ఏముందో అంశాలు నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ది సార్ మౌంట్ బాటన్ ప్లాన్ లో ఏముందంటే మొదటి మాట ఏంటంటే, అయ్యా ఇక నుంచి భారత్ పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విడగొడతాము. సార్ ఈ భారతదేశాన్ని అంతటిని 2 భూభాగాలుగా విడగొడతాము. ఒక దేశం పేరు ఏం పేరంటే పాకిస్తాన్, ఇంకొక దేశం పేరు ఏం పేరంటే భారతదేశము. సార్ ఇక్కడ చూడండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒప్పుకోలా, పాకిస్తాన్ అనే మాట వద్దని చెప్పింది. కానీ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారమే భారతదేశాన్ని 2గా విడగొట్టడం జరిగింది. ఒకటి పాకిస్తాన్, 2 భారతదేశము. అనగా మౌంట్ బాటన్ ప్లాన్ లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ భారతదేశాన్ని, మేము పరిపాలిస్తున్న భారతదేశాన్ని 2 దేశాలుగా విడగొడతాం. ఒకటి పాకిస్తాన్, 2ది భారతదేశం. ఓకే, ఎక్కడైతే వివాదాస్పదమైన ప్రాంతాలు ఉంటాయో
ఎక్కడైతే వివాదాస్పదంగా ఆ ప్రాంతాలు ఉంటాయో, ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, ఈ ప్రాంతం మాకు ఇచ్చేయండి అంటుంది. భారతదేశం ఏమంటుంది, ఈ ప్రాంతం మాకు ఇచ్చేయంటుంది. ఎక్కడైతే వివాదాస్పద ప్రాంతాలు ఉంటాయో ఆ వివాదాస్పద ప్రాంతాల్లో మేము రెఫరెండం నిర్వహిస్తాము. సార్ రెఫరెండం అంటే తెలుగులో ఏమంటామంటే ప్రజాభిప్రాయ సేకరణ. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఐరోపా ఖండంలోను కొన్ని ప్రాంతాల్లో ఉంది. స్విట్జర్లాండ్ మనం నేర్చుకునే స్థానిక పాలన వచ్చేటప్పుడు చెప్తుంది. ఏం లేదు సార్, రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జమ్మూ కాశ్మీర్లో రెఫరెండం నిర్వహించండి వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి రెఫరెండం తెలుసా? ప్రజాభిప్రాయ సేకరణ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రజల దగ్గర పోయి ఐక్యరాజ్య సమితి వాళ్ళు అనుకోండి, అయ్యా జమ్మూ కాశ్మీర్ మీరు భారతదేశంలో ఇట్లే ఉంటారా లేదు మీరు పాకిస్తాన్లో కలుస్తారా అని వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ అంటే జస్ట్ ఓట్లు అనుకోండి. వాళ్ళు ఓటర్ రూపంలో ఏదో రూపంలో అడుగుతారు. వాళ్ళు అడిగితే ఏ వైపుకి ఎక్కువ మొగ్గు చూపుతో వాళ్ళకి ఇచ్చేస్తారు. దాన్ని రెఫరెండం లేదా ప్రజాభిప్రాయ సేకరణ అంటాం. సార్ వివాదాస్పదమైన ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ లేదా రెఫరెండం నిర్వహిస్తాం అని ప్రకటించడం జరిగింది. సార్ భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు వెరీ 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 ఇంపార్టెంట్ సార్. భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాలు మీరు 2 దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్లోనే విలీనం కాండి, లేదు మేము పాకిస్తాన్లో విలీనమవుతారు అనుకోండి, ఓకే పాకిస్తాన్లోనే విలీనం కాండి. లేదు 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 మేము భారత్లోనే విలీనం కాము, మేము పాకిస్తాన్లోనే విలీనం కాము, మాకు మేము సపరేట్గా ఉంటామంటే అట్లయినా ఉండండి. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వదేశీ సంస్థానాలకు 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒరే స్వదేశీ సంస్థానం నువ్వు ఎక్కడ పోతావు? భారత్ లేకపోతావా, లేదా పాకిస్తాన్ లేకపోతావా, లేదా స్వతంత్రంగా ఉంటావా? 3 ఆప్షన్లు సార్. వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇక్కడ ఏం లేదు, బలవంతం చేయము. వాళ్ళ ఇష్టం. వాడు పాకిస్తాన్లోనే కలపచ్చు, వాడు ఇండియాలోనే కలపచ్చు, లేదా వాడు స్వతంత్రంగానే ఉండొచ్చు. ఇది 3వ పాయింట్ చెప్పడం జరిగింది. ఈ విధంగా అప్పుడు 1947వ సంవత్సరం జూన్ 3వ తేదీన సార్ 562 సంస్థానాలు ఉన్నాయి సార్. ఈ 562 సంస్థానాల్లో వెరీ ఇంపార్టెంట్ 554 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. అనగా అత్యధిక సంస్థానాలు భారతదేశంలో విలీనమైంది. సార్ 562 సంస్థానాలకు గాను 554 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడం జరిగింది. అనగా అధిక సంస్థానాలు. సార్ ఈ సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ 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 ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ ఈయన స్టేట్స్ డిపార్ట్మెంట్ అనే దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు సార్. అధ్యక్షుడిగా ఉన్నాడు సార్. స్టేట్స్ డిపార్ట్మెంట్స్ అంటాం. వీటి అధ్యక్షుడిగా ఉండి హోంశాఖ మినిస్టర్ గారు 1947 ఆగస్టు 15న 562 సంస్థానాల్లో 554 భారతదేశంలో విలీనమైనట్లు ప్రముఖ పాత్ర వహించాడు. ఇంకా కానీ కొన్ని సంస్థానాలు మాట వినకపోతే ఏం చేశారని మళ్ళీ 1947 స్వాతంత్ర చట్టంలో మాట్లాడదాం. సార్ ఇక్కడ మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇది కూడా బిట్ అడిగాడు. 562 సంస్థానాల్లో 554 అనగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలోనే విలీనం అయ్యింది అనేది గుర్తుపెట్టుకోండి. అనగా దేశంలో స్వదేశీ సంస్థానాలు ఎక్కడ? స్వదేశీ సంస్థానాలు అంటే రాజులు సార్, ఏమో కాదు. స్వదేశీ సంస్థానాలు అంటే రాజ్యాలు, రాజులు. ఇప్పుడు హైదరాబాద్ రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ ఒక రాజు ఉంటాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అది మళ్ళీ మాట్లాడదాం, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ చూడండి 4వ పాయింట్. ఈ భారతదేశానికి పాకిస్తాన్కు భూభాగాన్ని వేరు చేయాలా? మన నోటి మాట చెప్పకూడదు కదా. దానికోసం ర్యాడ్క్లిఫ్ అనే కమిటీని వేస్తానా. ర్యాడ్క్లిఫ్ అనే ఒక కమిటీని వేస్తానా సార్. సర్ ర్యాడ్క్లిఫ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తా. ఈ కమిటీ ఏం చేస్తుందంటే భారత్ పాకిస్తాన్ అనే 2 ప్రాంతాలుగా ఒక ఈ కమిటీ గీత చేస్తుంది. ఆ లైన్ ఆధారంగా చేసుకుని ఆ భూభాగాలు వేరు చేస్తాయి. ఇదే 1947 జూన్ 3 డిక్కీ బర్డ్ ప్లాన్. ఇదే 1947 జూన్ 3 డిక్కీ బర్డ్ ప్లాన్ లేదా బాల్కన్ ప్లాన్ లేదా మౌంట్ బాటన్ ప్లాన్. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 1947 జూన్ 3వ తేదీన వచ్చినటువంటి ఈ మౌంట్ బాటన్ ప్లాన్, ఈ డిక్కీ బర్డ్ ప్లాన్, ఈ బాల్కన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో చిట్ట చివరి చట్టం వచ్చింది. దాని పేరు ఏంటంటే 1947 భారత స్వతంత్ర చట్టం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. భారత స్వాతంత్ర చట్టం చిట్ట చివరి చట్టం. చాలా మంది ఇది యాక్ట్ అనుకుంటారు, కొద్దిగా జాగ్రత్తగా రండి. దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయంటే జాగ్రత్తగా రండి సార్. మౌంట్ బాటన్ ప్లాన్ ఆధారంగా చేసుకునే స్వాతంత్ర చట్టం వచ్చింది సార్. జాగ్రత్తగా వినాలా సార్. మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1947 జూన్లో వచ్చింది. ఈ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1947 సార్ జూన్ 3 డిక్కీ బర్డ్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారత స్వాతంత్ర చట్టం అనేటువంటిది ఒక చట్టం వచ్చింది. బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఈ చట్టంలో ఏమున్నాయి సార్? ఈ చట్టంలో ఏమున్నాయంటే మొట్టమొదటి సేమ్ ఆయన ఏం చెప్పాడు, అదే భారత్ పాకిస్తాన్గా రెండు దేశాలుగా విడిపోతుంది.
ఆ రెండు దేశాల్లో రెండు భూభాగాలు వేరు చేయడానికి రాడ్క్లిఫ్ కమిటీని ఆధ్వర్యంలో వేస్తాము. ఒరే స్వదేశీ సంస్థానాలు మీరు పాకిస్తాన్లోనే విలీనం కావండి, లేదా భారతదేశంలోనే విలీనం కాండి, లేదా స్వతంత్రంగా ఉండండి అని చెప్పడం జరిగింది. సార్ చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన పెట్టి వచ్చింది సార్. 1947 స్వతంత్ర చట్టంలో, భారత స్వతంత్ర చట్టంలో ఈ చట్టం ప్రకారము ఒకవేళ ఇప్పుడు ఎవరు దీన్ని చట్టాలు చేసేది, ఎవరు చేస్తారు చట్టాలు? ఇంతకు ముందేమో వాళ్ళు ఎవరు చేస్తారు, ఎవరు బ్రిటన్ వాళ్ళు చేస్తారు. మరి 1947 ఆగస్టు 15 మీకు స్వాతంత్రం ఇచ్చేసి ఎవరు చట్టాలు చేస్తారు సార్? ఈ 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం చట్టాలు ఎవరు చేస్తారంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చట్టాలు ఎవరు చేస్తారంటే రాజ్యాంగ పరిషత్తు చేస్తుంది. ఇది బిట్టు సార్. 1947కు ముందు ఎవరు బ్రిటన్ పార్లమెంట్ మన దేశం చట్టాలు చేసేది. మరి 1947 భారత స్వాతంత్ర చట్టంలో స్పష్టంగా చెప్పారు, అయ్యా మేము ఇక్కడి నుంచి మీకు స్వాతంత్రం నుంచి వెళ్ళిపోతాం కదా, మరి మీ దేశానికి ఎవరు చట్టాలు చేస్తారు? చట్టాలు చేసేది ఎవరు? పార్లమెంటు. రాష్ట్రాలు అయితే రాష్ట్ర శాసనసభలు, ఇంకా ప్రత్యక్ష ఎన్నికలు జరగల, ఇంకా పార్లమెంట్ అనే పార్లమెంట్ ఏర్పడాల. మరి అట్లా ఎవరు పార్లమెంట్ చేస్తారు సార్? 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 జూలై ఆగస్టు నెలలో జరిగినటువంటి ఎన్నికలలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది సార్. అనగా 1947 భారత స్వాతంత్ర చట్టం గురించి మాట్లాడుతున్నాం. ఈ రాజ్యాంగ పరిషత్ మీకు ఇక నుంచి చట్టాలు చేస్తుంది. అనగా రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్ గా పనిచేస్తుంది సార్. 1947 ఆగస్టు 15వ తేదీన 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి రాజ్యాంగ పరిషత్ రెండు పనులు చేసింది సార్. ఒకటి రాజ్యాంగాన్ని బుక్కు తయారు చేస్తుంది, రెండో పని ఏంటో తెలుసా, చట్టాలు కూడా చేస్తుంది సార్. 1946 జూలై ఆగస్టు నుంచి సార్, 1946 ఆగస్టు నుంచి అంటే ఎన్నికలు జరిగినప్పటి నుంచి 1947 ఆగస్టు 15 వరకు ఇది కేవలం బుక్ మాత్రమే తయారు చేయడానికి మాత్రమే పూనుకుంది. కానీ 1947 ఆగస్టు 15 నుంచి సార్ బుక్తో పాటుగా చట్టాలు కూడా చేసినారు. అనగా తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది సార్. మళ్ళీ చెప్తా, అది ఎక్కడి వరకు తాత్కాలిక పార్లమెంటుగా ఉంది అనేది 1949 నవంబర్ 26 వరకున అది మళ్ళీ మాట్లాడదాం. తర్వాత 1950 జనవరి 24వ తేదీ ఏం జరిగింది, జనవరి 26వ తేదీ ఏం జరిగింది అని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి, 1947 ఆగస్టు 15 నుంచి ఏం ఏంటంటే రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్గా వ్యవహరిస్తుంది. ఏ చట్టంలో స్పష్టంగా చెప్పారు? 1947 భారత స్వతంత్ర చట్టంలో చెప్పడం జరిగింది సార్. ఇంకొక మాట, ఒకవేళ ఈ రాజ్యాంగ పరిషత్ చట్టాలు చేసే లోపల ఇబ్బందికరంగా అనిపిస్తే, ఒకవేళ రాజ్యాంగ పరిషత్ కానీ ఇబ్బంది అయితే, మళ్ళీ మీరు మరి భారతదేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలా? ఇంకో చట్టం రావడానికి టైం పట్టిందనుకో, మరి భారతదేశాన్ని ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకోవాలా? అనగా 1935 భారత ప్రభుత్వ చట్టం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా? రాజ్యాంగ పరిషత్కి అవకాశం ఇచ్చాం భవిష్యత్తులో చట్టాలు చేసుకోండి అని. ఒకవేళ చట్టం చేయడానికి లేట్ అయింది, ఒకవేళ చట్టం చేయడానికి సమయం పట్టింది, అటువంటి నేపథ్యంలో చట్టం మరి భారతదేశాన్ని ఎట్లా పరిపాలించాలా? ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించాలంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించుకోండి అని స్పష్టంగా 1947 భారత స్వాతంత్ర చట్టంలో చెప్పడం జరిగింది సార్. మళ్ళీ చెప్తున్నా, ఒరే మేము వెళ్ళిపోతాం రా, 1947 ఆగస్టు 15 మీకు స్వాతంత్రం నుంచి మేము వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయినప్పుడు మీకు ఎవరు చట్టాలు చేస్తారు రేపు భవిష్యత్తులో? రాజ్యాంగ పరిషత్ చెప్తుంది, ఆల్రెడీ ఎన్నికైంది, చేస్తుంది. ఒకవేళ అది చేయడానికి సమయం పట్టింది అనుకో, మరి దేన్ని ఆధారంగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించుకుంటారు? ఇదో 1935 భారత ప్రభుత్వ చట్టాలను ఆధారంగా చేసుకొని పరిపాలించుకోండి సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక నెక్స్ట్, మరి 1947 భారత స్వతంత్ర చట్టాన్ని మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనగా ఆ బిల్లు, మేము స్వాతంత్రం ఇస్తున్నాం అనే బిల్లు సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? 1947 జూలై 1కి 2 సార్లు బాగా గుర్తుపెట్టుకుంటే కనుక గుర్తుపెట్టుకోలేరు సార్. మళ్ళీ చెప్తున్నా, 1947 జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. బ్రిటిష్ పార్లమెంటులో జూలై 4వ తేదీన ప్రవేశపెట్టారు భారతదేశ స్వతంత్ర ప్రకటనను సార్. దేశానికి ఆగస్టు 15 స్వాతంత్రం ఇస్తామని చెప్పి స్వతంత్ర ప్రకటనను, స్వతంత్ర ఆ బిల్లును సంతకాల కోసం బ్రిటన్ పార్లమెంట్లో పెడితే 1947 జూలై 15వ తేదీన సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకుంది. 1947 జూలై 4వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడితే భారతదేశ స్వాతంత్ర ప్రకటనను, అనగా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం ఇస్తామనగా 1947 జూలై 15వ తేదీన జూలై 15వ తేదీన బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకుంది, పార్లమెంట్ సభలు ఒప్పుకున్నాయి. మరి రాజు ఎవరు? అప్పుడు ఆ కాలంలో రాజు ఉన్నాడా, రాణి ఉన్నాడా సార్? 1600 డిసెంబర్ 31వ తేదీన చిట్ట చివరి ఏర్పడినప్పుడు ఎలిజబెత్ మహారాణి ఆధ్వర్యంలో ఏర్పడింది, ఆమె సంతకాలు చేసిందని మాట్లాడుకున్నాం సార్. 1947 జూలై 18 ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, 4, 15, 18 ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 3 డేట్స్ ఈ 18వ తేదీన
6వ జార్జు వెరీ 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 ఇంపార్టెంట్. అనగా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటన్లో రాజుడు సార్ రాని లేదు రాజు ఎవరు అనగా 6వ జార్జ్ ఉన్నాడు. ఈ బ్రిటన్లో భారతదేశ స్వాతంత్ర ప్రకటన మీద సంతకం చేసిన రాజు అంటే 6వ జార్జు. ఈ 6వ జార్జు సంతకం చేయడంతో జూలై 18వ తేదీ సంతకం చేశాడు. తద్వారా ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి పూట మనకు దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశ స్వాతంత్రం రావడానికి పరిణామాలు. సార్ లార్డ్ మౌంట్ బాటన్ ఎందుకు వచ్చాడంటే 2 భాగాలుగా విడగొట్టడానికే. రాడిక్లిఫ్ కమిటీ ఏం చేసిందంటే 2 భాగాలుగా గీయడానికే. సార్ స్వదేశీ సంస్థానాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలా. సార్ మన హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసినా గుర్తుపెట్టుకోవాలా. సార్ భారతదేశ స్వతంత్ర చట్టం ఉంది కదా 1947, ఈ స్వాతంత్ర చట్టం దిక్కిబాటు ప్లాన్ ఆధారంగా చేసుకుని వచ్చింది. సార్ 1947 భారత స్వాతంత్ర చట్టం ఉంది కదా, ఆ యాక్ట్ చెప్పారు, ఒరే రేపు మీకు భవిష్యత్తులో స్వాతంత్రం ఇస్తాం మేము, అది ఇచ్చినప్పుడు మీరు ఎవరు చట్టాలు చేసుకోవాలంటే రాజ్యాంగ పరిషత్తే. ఒకవేళ రాజ్యాంగ పరిషత్ టైం కుదరకపోతే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించుకోండి అన్నాడు. సార్ మనందరికీ తెలిసిందే 1935 భారత ప్రభుత్వ చట్టం 800 సంవత్సరాలు బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో అతిపెద్ద చట్టం అని మాట్లాడుకున్నాం. సరే మాట్లాడదాం. మరి ఈ 1947 భారత స్వతంత్ర చట్టం ఉంది కదా, దీన్ని క్లెమెంట్ అట్లీ 2 మాటలతో చెప్పాడు. సార్ 2 మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఏమన్నాడంటే 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని క్లెమెంట్ అట్లీ. సార్ అట్లీ ఏమన్నా అంటే అట్లీని గుర్తుపెట్టుకోండి. క్లెమెంట్ అట్లీ తమిళ డైరెక్టర్ కూడా ఉన్నాడు. అట్లీ ఎట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లెమెంట్ అట్లీ ఈయన ఏమన్నాడంటే 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని ఏమన్నా అంటే సార్ జాగ్రత్త అండి, సార్ జాగ్రత్త, యుద్ధం లేకుండా శాంతియుతంగా జరిగిన ఒప్పందం ఇది. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ 1947 భారత స్వాతంత్ర చట్టం. సార్ ఏమైనా యుద్ధం జరిగిందా? యుద్ధం జరగలా. వెంటనే మీకు స్వాతంత్రం ఇస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే యుద్ధం లేకుండా శాంతియుత ఒప్పందం ద్వారా కుదుర్చుకున్న చట్టం ఒకటి. సార్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. యుద్ధం లేకుండా శాంతియుతంగా జరిగినటువంటి చట్టం భారత స్వాతంత్ర చట్టం. ఎందుకంటే ఒక యుద్ధము ఒకరు చనిపోకుండానే ఎవరు కూడా చనిపోకుండా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందుకే యుద్ధం లేకుండా శాంతియుతంగా జరిగినటువంటి ఒప్పందం ఇది. ఇంకోటి సార్, ఇంతవరకు జరిగిన బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఈ చట్టం ఉదాత్తమైనది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఉదాత్తమైనది అనగా చాలా ఇంపార్టెంట్, మంచిది, చాలా మంచిది. ఉదాత్తమైనది అంటే శిఖరంతో సమానమైనది, పర్వతంతో సమానమైనది. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో అతి పెద్ద చట్టం. ఓకే, ఎందుకంటే అంశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, యుద్ధం లేకుండా జరిగినటువంటి శాంతి ఒప్పందం ఇది 1947 భారత స్వతంత్ర చట్టం. ఎవరు చెప్పారు? క్లెమెంట్ అట్లీ చెప్పాడు. అదే విధంగానే బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో అతి ముఖ్యమైనది, అతి ఉదాత్తమైనది, చాలా చాలా మంచిది, పర్వతంతో సమానమైనది, శిఖరం లాంటిది. అంటే దీని మీద చట్టం లేదని గుర్తుపెట్టుకోండి. సార్ పెద్దదాంతో పోల్చడం లే అంటే మంచిది. సార్ పెద్దది వేరు, మంచిది వేరు. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం ఏమో పెద్దది. ఇక్కడ చూడండి, ఇది ఉదాత్తమైనది. ఈ పదాలు బ్రెయిన్లో ఫిట్ చేయండి. యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందం అని ఏ చట్టాన్ని అంటారు? 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని. ఎవరు చెప్పారు? క్లెమెంట్ అట్లీ. సార్ ఇంతవరకు బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో రూపొందించిన చట్టాల్లో ఉదాత్తమైన చట్టం అని దేన్ని అంటారు? 1947 భారత స్వాతంత్ర చట్టం. ఎందుకంటే ఆ చట్టం ఆధారంగా చేసుకుని మనకు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఎవరు చెప్పారు? క్లెమెంట్ అట్లీ. 1935 ఏమన్నారు? ఒకసారి రీకాల్ చేసుకోండి. 800 సంవత్సరాలు బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో అతి పెద్దది. ఇంకోటి సార్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1919 ఏమన్నాడు? బాలగంగాధర్ తిలక్ ఒక మాట అన్నాడు. సార్ సూర్యుడు లేని ఉదయం అన్నాడు. సార్ మహాత్మా గాంధీ ఏమన్నాడు? నేరమే అధికారమై నేరం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు నేరస్తుడే అన్నాడు. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ మాట అన్నాడు. సార్ పటిష్టమైనటువంటి బ్రేకుల వ్యవస్థ కలిగి ఉండి సార్ ఇంజిన్ లేని వాహనంతో పోల్చాడు ఆయన. సార్ ఈ పదాలన్నీ బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? సార్ ఇంకోటి నూతన బానిసత్వానికి నాంది అని కూడా జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. సార్ జిన్నా ఏమన్నాడు? సార్ ఇది ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, కానీ తప్పని పరిస్థితులు ఆమోదించుకుంటున్నాం అని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్ర అతి పెద్దది, అది కూడా మాట్లాడాం. సార్ ఇక్కడ 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని ఏమంటారంటే యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందం అంటారు. సార్ ఇదే చట్టాన్ని ఉదాత్తమైనది అని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరు? క్లెమెంట్ అట్లీ. ఇది 1947 భారత స్వాతంత్ర చట్టం. సార్ ఇక నెక్స్ట్ కొద్దిగా ఈ టాపిక్లో లాస్ట్ టాపిక్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలు దీంట్లో కొన్ని మిళితమై ఉంటాయి. సార్ ఏ విధంగా కొన్ని స్వదేశీ సంస్థానాలు 562 స్వదేశీ సంస్థానాలకు గాను భారతదేశంలో 554 స్వదేశీ సంస్థానాలు విలీనమైనాయి.
మిగిలిన పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి అవి ఏమేమి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి ఒకసారి పాకిస్తాన్ భావన ఎవరు ప్రకటించారు, ఏ విధంగా జరిగింది ఒక వీడియోలో ఒక అర్ధగంటలో క్లోజ్ చేసేసుకొని దీనికి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. సార్ ఈ బాగా జాగ్రత్తగా చదవండి. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలు బాగా చేయండి. ఖచ్చితంగా మీరు వాడికి ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా నేను చెప్పినట్టు ప్లాన్ చేసుకోండి. 100% బిట్టు పక్కకు పోదు, ఎందుకంటే ప్రతి బిట్టు కీలకమే. ఓకే, థ్యాంక్ యూ.